రాష్ట్రంలో మద్యం దుకాణాల మధ్య వివాదం చెలరేగింది. వైన్ షాపులు రాత్రి 11 గంటలకు తెరిచి ఉండడం వల్ల తాము నష్టపోతున్నామని 10 గంటలకే మూసేలా చర్యలు తీసుకోవాలని బార్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్మిట్ రూమ్లను మూసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు మద్యం కంపెనీలు పోటీ పడుతున్నాయి. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ప్రకటనతో 604 రకాల బ్రాండ్లు సరఫరా చేసేందుకు 92 కంపెనీలు అప్లై చేసుకున్నాయి. వీటిలో 331 కొత్తవి, 273 ఫారిన్ బ్రాండ్లున్నాయి. ప్రస్తుతం 6 కంపెనీలే లిక్కర్ సరఫరా చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం గంటల కొద్దీ వెయిట్ చేయకుండా, దాలర్ల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రేపటి నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు స్లాట్ బుకింగ్ ప్రక్రియను అమలు చేయనుంది. రోజుకు 48 స్లాట్ల చొప్పున అందుబాటులో ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 238 గురుకులాల్లో కోడింగ్ కోర్సులను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఈ శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకోసం యూకే ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జెల్లపల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు మంచు మనోజ్ను ఇంటి లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడంతో ఆయన గేటు ముందే బటాయించి నిరసన తెలియజేస్తున్నారు. అటు మనోజ్ వస్తున్నారని ముందే సమాచారం అందడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని భద్రత పర్యవేక్షిస్తున్నారు. గత 5 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 710 పెరిగి 90,440కు, 22 క్యారెట్ల గోల్డ్ 650 పెరిగి 82,900కు చేరాయి. అటు వెండి ధర మాత్రం ₹1000 తగ్గి కేజీ ₹1,02,000 పలుకుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని విద్యార్థుల వసతి గృహాలు, కాలేజీలను డాగ్ స్క్వాడ్తో ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ డివిజన్ పరిధిలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారం తెలియజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూరైన వారందరూ వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు.